కాకినాడ జిల్లా కాకినాడ వివిధ రంగాల్లో నిష్ణాతులు వారి ప్రతిభను గుర్తించి వారిని రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ సత్కరించడం అభినందనీయమని అతిథులు పైడా భావన ప్రసాద్, చిన్మయ్, శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్ వద్ద గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ మదన పరిష్కరించుకొని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. లయన్స్ క్లబ్ ఎలైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి కార్యక్రమానికి స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ ముఖ్య అతిథిగాను, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం చిన్మయి శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు సత్యరెడ్డి, తుమ్మలపల్లి నాని పుష్పగుచ్చాలని అందించి స్వాగతం పలికారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి పూర్తి కాంట్రరీ. కాకపోతే ఇక్కడ రాగానే ఒక వ్యక్తిని చూడడానికి కొంచెం వైబ్రేషన్స్ వచ్చినాయి. రామప్రసాద్ గారిని ఇప్పుడు పరిచయం చేశారు కదా, ఆయన మా చైతన్య బిల్డింగ్ ఓనర్ 2000 రూమ్లో ఇద్దరు అద్దె గురించి మాట్లాడుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, సార్ నేను జగన్మేడ స్కూల్ దత్తా తీసుకున్నాను, నాకు టెక్స్టైల్ చేస్తాను, మీరు ఏమైనా చేస్తారండి, ఏంటంటారు బాబు ఇలా అడుగుతారు అనుకునేవాడు. తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు తర్వాత రోజుల్లో తెలిసింది. అంటే చేస్తున్న వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ప్రవృత్తి రీత్యా మేము అట్లాంటి వ్యక్తులకు శిష్యులుగా ఉంటాం. వృత్తి రీత్యా అనేసరికి బేసిక్గా టీచర్ అయినప్పటికీ ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో ఆ పిల్లల్ని మార్కులు అలా మోటివేట్ చేసుకున్నటువంటి ఈ తరుణంలో కొంతవరకు నగరతో కాకుండా మనసుతో కూడా ఆలోచిస్తూ నాకు తోచినటువంటి సహాయాన్ని నేను చేస్తూ ఇటువంటి పెద్ద వ్యక్తుల సమూహంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నా మిత్రులకు, రోటరీ వాళ్ళకి అంటే మనకున్నది మనం సంపాదించుకోవడమే కాకుండా మనకున్న దాంట్లోని స్టూడెంట్స్ చేయాలి. అంటే ఈ రోజు నేను కుటుంబాన్ని హెల్ప్ చేస్తున్నాను అంటే దానికి కారణం మా చిన్న చదువుకున్న స్టూడెంట్స్ కి ఫీజు కట్టుకోగలిగిన వాళ్ళకి, కట్టుకోగలిగిన వాళ్ళకి, అందులో టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడుతుంటారండి. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్లోని చాలా మందికి ఫీజు ఆయన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఆయన ఫీజు కట్టించి నెక్స్ట్ బుక్స్ అవి కూడా వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేస్తూ ఇప్పుడు చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఆయన పేరు చెప్పుకొని ఉన్నారండి. మా ఫ్రెండ్ అవ్వడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సార్ శ్రీ చైతన్య ఏజీఎం గారు అంటే మేము చాలా మంది ఎవరితో చెప్పామంటే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటామండి. బట్ ఆయన ఒక ఫ్రెండ్లీగా ఎక్కడ ఉన్నా సరే ఆయన మనం గమనించవచ్చు, ఒక ఫ్రెండ్లీగా అందరితో కూడా అందరూ కలిసి ఉండే వ్యక్తి అండి. థ్యాంక్ యూ సార్.